ఇప్పుడు మనం చూస్తున్న ఈ రైతు పేరు హరికృష్ణ. ఈయన నంద్యాల జిల్లా పెసరవాయి గ్రామవాసి. 2016వ సంవత్సరం నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. వరి, కంది, పసుపు, జొన్నలు ఇలా అనేక రకాలైన పంటలను ప్రకృతి వ్యవసాయంలో పండించిన అనుభవం ఈయనకుంది. ఈయన పండించిన పంటలను వ్యాపారస్తులకు అమ్మకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నాడు. ఇప్పుడు పండిస్తున్న ఈ జొన్న మంచి దిగుబడిని సాధించడంతో పాటు పంట కోయక ముందే వినియోగదారులు అడ్వాన్స్డ్గా జొన్నలు బుకింగ్ చేసుకున్నారంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు రైతు హరికృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు హరికృష్ణ. మాది పెసరవాయి గ్రామం, గడివేల మండలం, నంద్యాల జిల్లా. నేను చేస్తున్నది ప్రకృతి వ్యవసాయంలో జొన్న పండించినాను. మేము 2016లో స్టార్ట్ చేసినాం ప్రకృతి వ్యవసాయం అనేది. అప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే మనకు కెమికల్ లేకుండా గోవాలైతే అంటే ఆవు నుంచి వచ్చే వ్యర్థాలతో, ఆవు పేడ, ఆవు మూత్రంతో మనం తయారు చేసినటువంటి జీవామృతం, పంచగవ్య వల్ల మనం తయారు చేసుకొని మన పొలానికి మనం పంటకు స్ప్రే చేస్తాం. మనం ఇది పంట పండించేది మనకు న్యాచురల్ ఫార్మింగ్లో పండించేది. ఇది మనం వేసిన పంట జొన్న కదా. జొన్నకి ఇది మన అక్టోబర్లో విత్తనం వేసినాం. మనం ఈ విత్తనం వేసి దీని పేరు రాయచ జొన్న. ఇది నాటు విత్తనం. ఇది రాయచ జొన్న అనేది ఇది మనకు కనీసం ఇది 7 అడుగులు హైట్ పెరిగింది మనకి. ఇది మన అక్టోబర్లో నెలలో మనం విత్తనం వేసుకోవాలి. విత్తనం వేసుకుంటే మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబరు, జనవరి లాస్ట్ కల్లా మనకు కోత పడుతుంది. ఇది అక్టోబర్ లాస్ట్ వేసేందుకు మనకు ఇప్పుడు జనవరి అయిపోయింది కాబట్టి మనకి ఈ 2-3 రోజుల్లో మనకు ఫిబ్రవరిలో ఇప్పుడు ఆలస్యం అవుతుంది. మధ్యాహ్నం మనం ఫస్ట్ విత్తనం వేసే ముందర దుక్కిదంతేప్పుడు 400 కేజీల ఘనజీవామృతం మనం తయారు చేసి మనం చల్లినాం భూమికి. ఫస్ట్ దుక్కిలో నీళ్ళు పెట్టినాక ఫస్ట్ దుక్కిలో. తర్వాత మనకు మొలకెత్తినాక పురుగుకు బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం అనేది మనకు పురుగుకు, దానికి దోమకు, అలాగనే నీమాస్త్రం, వేపగింజల కషాయం అవి వల్ల మనం తయారు చేసుకొచ్చినాము. మనం జొన్న వేసినాం కదా. ఇప్పుడు జొన్న మనకు అందరూ బయట పండించేటివి కెమికల్ పండించి చాలా రసాయనాలు, విషపూరితమైన గుళికలు ఇవల్ల మనకు స్ప్రే చేస్తాం కాబట్టి చాలా ప్రమాదకరం తినేందుకు. అలాగనే మన గోదావరి పంట వ్యవసాయంలో పండించినవి చాలా మనకు దీనిలో కెమికల్ కాబట్టి మన ప్రకృతిలో లభించే ఆకులతో, ఆవు మూత్రం, ఆవు పేడతో మనకు ఇవల్ల మనం తయారు చేసుకొని మనం పొలానికి పడతాం కాబట్టి మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి తినడం వల్ల మనకు రోగాలు రావు, ఏం రావు. బాడీ కూడా బాగా ఫిట్నెస్ ఉంటుంది బాగా శరీరానికి. మనం ఇప్పుడు జొన్న అక్టోబర్లో వేసినాం కదా. అక్టోబర్ లాస్ట్ కానీ నవంబర్ కానీ వేసుకుని అనుకో మన జొన్నను మనకు 4 నెలల పంటకాలం. ఇది మహేంద్ర రకం. ఇది పక్కన మనకు దేశవాళ రకం, నాటు రకం అనేది రైస్ జొన్న మనకు. ఇలానే మనకు ఇది కొంచెం ఒక 10 రోజులు ఎక్కువ ఉంది రైస్ జొన్న. ఇది మహేంద్ర రకం అనేది అయ్యింది మనకి. ఇది కొత్త టైంలో అయింది. దీనికి విత్తనం వేసినాక 10 రోజులకు మనకు పురుగు కానీ దోమ కానీ ఉందనుకో నీమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం వాడుకోవచ్చు మనం, పురుగు కానీ దోమ కానీ. అలాగనే నీళ్ళు మనకు ఎప్పుడు బెట్టకు వచ్చిందనుకో పొలం మనకు అప్పుడు అంటే 2 తొలలు పడుతుంది మనకు. పొట్టకు వచ్చే ఫస్ట్లో ఒక నెల తర్వాత పెట్టవచ్చు మనం నీళ్ళు ఈ జొన్నకు. తర్వాత మనకు పొట్ట దశలో నీళ్ళు పెట్టాలి మనం. 2 తొలలు పెట్టినా మనకు పంట పండిపోతుంది. ఇది జొన్న అనేది. జొన్న మనకు నీళ్ళ తడి ఎక్కువ అడగదు. ఇది నీళ్ళ అవసరం లేదు మనకు. అదే జొన్నలో మనకు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది మనకు. మన న్యాచురల్ ప్రకృతి వ్యవసాయంలో మనకు పెట్టుబడి తక్కువ. మనకు బయట నుంచి తేవాల్సిన అవసరం లేదు మనకు. ఈ డిఏపి, యూరియాలు, ఈ నీళ్ళ ముందు అవసరం లేదు మనకు. మనకి నిజమైన ఆవు పెండను తయారు చేసుకొని, గంజాంతో తయారు చేసుకొని, దానికి మనం భూమి చల్లుకొని 2 మాటలు అలానే స్ప్రే చేయడానికే మనకు అగ్నేశ్వరం, బ్రహ్మస్వం అనేది మనకు ఉండయి. ఇవల్ల మనకు పురుగు రావు, మనకు దోమ అనేది రాదు మనకు. ఇప్పుడు మనం జొన్న ఇది 2 రకాలు లేదా. జొన్నలో మహేంద్ర ఈ రకం, ఇది రైస్ జొన్న ఇది రకం. అది ఒక 1/2 ఎకరా, ఇది ఒక 1/2 ఎకరా. ఎకరాలో మనం 2 వేసినాం మనం. ఇవి మనకి ఇది అరెస్టింగ్ టైం ఉంది కాబట్టి మనకు జొన్న ఈ పంట మనకు ఇప్పుడు ఎకరాకు కెమికల్లో 20 నుంచి 22 బస్తాల వరకు వస్తుంది. అదే మనకు కెమికల్ లేకుండా గోదావరితంగా పండించాం కాబట్టి మనది ఇప్పుడు కనీసం 18 బస్తాలు వస్తుందని నా అంచనా వేసుకుంటాను. మనవి అందరూ ఇప్పుడు ప్రజలల్లో ఇప్పుడు రోగాలు వచ్చి అందరూ చాలా మంది రైస్ తినాక ఇప్పుడు జొన్న రొట్టె వల్ల తినాలని మనకు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి మనం జొన్న రొట్టె డిమాండ్ ఎందుకు నేను వేసినాను. రైస్ జొన్న, మహేంద్ర జొన్న వేసినందుకు చాలా మంది ఇప్పుడు ఫోన్ వేసి అడుగుతున్నారు అందరూ. ఇప్పుడు జొన్నలు కావాలని అందరూ. దీనికి చాలా విలువైనది కాబట్టి చాలా ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు ఈ జొన్నలు. మనం ఇది విత్తనం అనేది మనకు 2 సార్లు మధ్యన
మనకు 2 సార్ల మధ్యన 2 సార్లు వేసినాం మనం. అంటే 2 సార్లు మధ్యన ఉంటాయి, పక్కన 12 ఇంచుల దూరం ఉంటుంది సాల మధ్యలో. మళ్ళీ పక్కన 6 ఇంచులు ఉంటుంది మధ్య సాలకు. మన తర్వాత మళ్ళీ 12 ఇంచులు ఉంటుంది మనకు. అంటే జంటసాలు అనుకో. ఇవి జంటసాలు అనేప్పుడు మనకు కాలువలో మనకు మధ్యన గ్యాప్ ఉంటుంది, మనిషి తిరనీక, మనకు ఏమన్నా స్ప్రే చేసుకునికే, కషాయాలు జీవామృతం ఇసుకనికే, మనం దాని చల్లనిక, అలాగే గంజంతం చల్లనికే మనకు మధ్య గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్లో మనం స్థలం పెట్టినాం, ఖాళీ పెట్టినందుకు మనకు గాలి తగిలి మనకు పంట కూడా దిగుబడి బాగా వస్తుంది మనకు. మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మనం పండించిన పంటలను ఎలా అమ్ముకోవాలంటే, ఇప్పుడు అందరూ చాలా చింతిస్తుంటారు. ఆ చింతించకుండా మనకు భరోసా యాప్ అనేది వచ్చింది మనకు. ఇప్పుడు ఆ భరోసా యాప్లో మనకు దాంట్లో మెంబర్షిప్ తీసుకొని దాంట్లో మనం పండించిన పంటలు ఫొటోస్ కానీ ఏదైనా పెట్టామనుకో, మనం దాంట్లో అది మన ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చినామనుకో, దాన్ని మొత్తం మన మీడియా వల్ల అంత ప్లేస్టోర్లో అందరూ పట్టుకుంటారు. కాబట్టి దానివల్ల అందరూ చూసి మనకు ఆ నెంబర్ నుంచి ఫోన్ చేసి మనకు ఈ సరుకులు తీసుకురావడం, మన దీనివల్ల మన భరోసా యాప్ నుంచి మనకు ఎంతో మనం పండించే పంటలను మనం అమ్ముకోవచ్చు బాగా ఈజీగా. ఈ భరోసా యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, మన సెల్లో ప్లేస్టోర్లోకి పోయి ప్లేస్టోర్లో భరోసా ట్రేడర్స్ అని కొట్టామనుకో, మనకు భరోసా ట్రేడర్స్ అని కొడుతుంది. దాన్ని లోగో అంటే 3 చేతులు ఉంటాయి మనకు, హస్తం గుర్తులు ఉంటాయి 3. హస్తం గుర్తులు అనేది మనం టచ్ చేసినాక మనకు డౌన్లోడ్ అయిపోతుంది. అది డౌన్లోడ్ చేసినాక దాని లేక మనం లాగిన్ కావాలి, మన ఈమెయిల్ ఐడితో లాగిన్ కావాలా, డైరెక్ట్ లాగిన్ కావచ్చు మన ఈమెయిల్ ఐడితో. అలానే మన సంవత్సరం పొడవు కావాలంటే మనకు పే చేసుకోవాలా, సంవత్సరానికి ఒక 500 పే చేసుకోనుకో. సంవత్సరం లోపల మనం ఏదైనా మనం పండించిన పంటలు కానీ, మన పనిముట్లు కానీ, మన ట్రాక్టర్ కానీ ఏదైనా బాడీకి ఇచ్చుకోవాలనుకుంటే మనం బాడీ పంపాలంటే బాడీ పంపి కూడా దాన్ని మనం పోస్ట్ పెట్టినామనుకో, ఎవరైనా రైతులు చూసి మనం కాల్ చేసి బాడీకి తీసుకుంటారు. అలానే మన సరుకులు పండించినటువంటి సరుకులు కూడా మనం అమ్ముకోవాలంటే దాన్ని పోస్ట్ పెట్టినామనుకో, ఆ పోస్ట్లో మన సంవత్సరం వరకు ఇది పే చేసుకునే ఎందలు అలా పోస్టులు సంవత్సరం వరకు పెట్టుకుని మనకు ఎంతో భరోసా ఉంటుంది. ఈ యాప్ భరోసా అనే రైతుకు ఎంతో భరోసా ఉంటుంది ఈ యాప్. ఈ యాప్ వల్ల మనకు పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ మనకు. ఈ భరోసా యాప్ అనేది ప్రతి ఒక్కరు రైతులు డౌన్లోడ్ చేసుకొని దీన్ని వినియోగించుకోవాలని చెప్తాను నేను.